ఏకేసి తరఫున అందరికీ స్వాగతం. చూస్తున్న శేష ప్రజానీకానికి కూడా స్వాగతం, సుస్వాగతం. నమస్కారం గురువు గారు. నమస్కారం. మేము ఆల్రెడీ మా ఏకేసి తరఫున మీ ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం అయిపోయింది సార్. ఇది సెకండ్ టైం అన్నమాట. మాకు కొన్ని ఇంకా డౌట్లన్నీ ఉన్నాయి, మీరు క్లియర్ చేస్తారని చెప్పి సార్. పురావస్తు శాఖలో మీరు చేస్తున్న పరిశోధనల గురించి కాస్త వివరిస్తారా సార్? తప్పకుండా అమ్మా. అయితే మనకి నేను ఎంఆర్ఎఫ్ టైర్స్ నుంచి వచ్చిన తర్వాత పురావస్తు శాఖలో నేను 2009లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటికి ఇంకా చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క శాఖ నుంచి నేను టూరిజం శాఖకు వచ్చినప్పటికీ, నా యొక్క ఇప్పుడు రిటైర్మెంట్ అయినప్పటికీ ఇంకా ఎక్కువ పరిశోధనలు చేస్తూనే ఉన్నాను. అయితే పురావస్తు శాఖలో ఉన్నప్పుడు మనకి ఇది జరాసంగం, జర అంటే సెలయేరు, జర అంటే బుడగ, జర అంటే రూపం, సాక్షాత్ శివుడు లింగ రూపమైనటువంటి మహాక్షేత్రం ఒకటి ఉంది దక్షిణ కాశీ. ఇది చాలా దక్షిణ కాశీలు ఉన్నాయి. అలాంటి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి జరాసంగం దగ్గర మనకి అపూర్వమైనటువంటి చాలా గొప్ప ప్రాచీనమైనటువంటి దేవస్థానం ఉంది. అది మనకి శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, పద్మనాయకుల కాలం నుంచి కూడా అది పేర్కొనబడింది, పూజింపబడింది, చాలా గొప్పగా పొగడబడింది. అయితే అంతకంటే పూర్వం మనకి పురాణాల్లో కూడా చెప్పబడింది ఆ యొక్క దేవస్థానం గురించి. అక్కడ మనకి ఈ దేవస్థానమే కాకుండా పురావస్తు ఆర్కియాలజీ ప్రకారంగా ఆ యొక్క ఏరియాలో కుప్పానగర్, కుబేంద్ర మహారాజ్ గారి కుబేర పట్టణం అని మనం అంటారు. అయితే ఆ కుబేర పట్టణాల్లో మనకి ఈ యొక్క కుబేర పట్టణం కూడా కుప్పానగర్ అని మనకు ప్రాకృతంలో కూడా సంస్కృతంలో కూడా చెప్పబడి ఉన్నాయి. ఆ కుప్పానగర్ దగ్గర మనకి కళ్యాణి చాళుక్యులు వేసినటువంటి డైనాస్టీ మళ్ళీ కల్ట్స్ దొరికాయి. అది పురావస్తు శాఖ. చెన్నారెడ్డి గారు, పెద్దారపు చెన్నారెడ్డి గారు డైరెక్టర్, ఆ మహానుభావుడు మమ్మల్ని పంపించడం జరిగింది. అప్పుడు మీరు పరిశోధనలు చేసి వాటి యొక్క వివరాలు చెప్పండి శ్రీనివాస్ గారు, ఎందుకంటే మీరు అక్కడ ప్రాంతాల్లో పనిచేసి వచ్చారు కాబట్టి మీకు ఆ అవకాశం ఉంటుంది అని చెప్పి నన్ను పంపించారు. అయితే నేను అక్కడ సాంస్క్రిట్ పండిట్గా రీసెర్చ్ పరిశోధన అధికారిగా పనిచేస్తున్నప్పుడు నాకు ఈ అవకాశం కలిగిందండి. అక్కడ మనకి విలువైనటువంటి యొక్క సంపద, ఇది మన భారతదేశానికి హైందవం కానీ ఇతర ఏ మతాలైనా కూడా ఏకం ఒకటే కాబట్టి అన్ని మతాలకు సంబంధించినటువంటి కాకుండా హైందవ సంప్రదాయానికి సంబంధించినటువంటి కల్ట్స్ లభ్యమయ్యాయి. ఆ మొత్తం పురావస్తు శాఖకి నేను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సార్, ఈ దేవాలయాలు మనం ఇంకా ఏమైనా పునరుద్ధరించవచ్చా? ఎలా ఉంటాయి అంటే ప్రాచీన దేవాలయాలు, ఎలా కాపాడుకోవాలి? అది ప్రాచీన దేవాలయాలు అమోఘం, అపూర్వం, అద్వితీయం, ఆనందదాయకం, ఆస్వాదించడం అది మన ప్రజలకి చేసుకున్న పుణ్యం. అలాంటి మహాదేవాలయాలు దాదాపు చాలా ఉన్నాయి, 6000 దేవాలయాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ప్రపంచానికి, ప్రజలకి, ప్రభుత్వాలకి కూడా తెలియని దేవాలయాలు మట్టి దిబ్బల కింద ఉన్నాయి, అండర్ గ్రౌండ్స్ లోపల. ఇవి చాలామందికి తెలియవు. అయితే కొంతకాలం ఇది ఈ యొక్క పరిపాలన రాజులు పరిపాలించిన తర్వాత కొంతమంది తురుష్కులు ఏంటంటే వాళ్ళు ధ్వంసం చేసినటువంటి దేవాలయాలు మట్టి దిబ్బల కింద పడిపోయి ఉన్నాయి. అలాంటి దేవాలయాలు మనకి నా పరిశోధనలో ఇప్పటి వరకు అంటే ఎంతోమంది మహానుభావులు, ముఖ్య సరస్వతి ఎంతోమంది చేశారు. అయితే నా అదృష్టం ఏంటంటే చరిత్రకు తెలియని దేవాలయాలు దొరకడం నా అదృష్టంగా భావిస్తూ ఇప్పటికీ 12 దేవాలయాలు 2 నగరాలు కనుగొనడం జరిగింది. అది మీ అందరి ఆశీస్సుల వల్ల. అయ్యో, ఛానల్ వారికి, అశేష ప్రజానీకానికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే తెలియాలి, ప్రపంచానికి, ప్రజలకి, ప్రభుత్వాలు గొప్పవారు, అందరూ గొప్పవాళ్ళే. అయితే తెలియక పాపం చాలా మందికి అట్లా అట్టడుగున ఉండిపోయినాయి. వాటిని వెలుగులోకి తేవడమే నా యొక్క ధ్యేయంగా పెట్టుకొని వెలుగులోకి అందిస్తున్నాను. గురువు గారు, ఈ శాసనాలనే ఉన్నాయి కదా, ఈ శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, వీటికి తేడా ఏమిటి చెప్తారా? తప్పకుండా అమ్మా. అయితే శాసనాలు ఏంటంటే దేవాలయాల భూములు, దేవాలయాల దాన శాసనాలు, నిధి శాసనాలకు సంబంధించినవి కూడా తక్కువ. అయితే దాన శాసనాలు, స్తంభ శాసనాలు, ఈ యొక్క శాసనాలకు సంబంధించినటువంటి విలువైన సమాచారం మనకి శాసనాల్లో కనబడుతుంది. వాళ్ళు దానాలు చేయడం ప్లస్ అవి. అయితే కొన్ని విషయాలలో, ఎందుకంటే తాత శ్రీనాథుల వారు కూడా శాసనాన్ని వేశారు. ఆయన శాసనకర్త, కవే కాదండి, చాలా మందికి తెలియదు. అంటే కొంత మహానుభావులకు ఎంతో మందికి తెలుసు, శాసనకర్త.
ఆ శాసనాలు పూర్వకాలంలో సంస్కృతము, ప్రాకృతము, పాలి భాషలు ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళతోని రాజులు మరియు దేవాలయ భూములను, దేవాలయ యొక్క ఆస్తులను, దేవాలయ యొక్క పరిరక్షణ చట్టం, ఇప్పుడు ఏది ప్రొటెక్టివ్ మాన్యువల్ టెంపుల్గా ఎట్లయితే గవర్నమెంట్ చేస్తుందో ఆ పరిరక్షణ చట్టం రాజులు చేసేవాళ్ళు పూర్వకాలంలో. ఆ రాజులు ఎవరైతే ఈ ప్రతిభ, ఈ యొక్క సంస్కృత పండితులు, ఈ వ్యాకరణ ఇవన్నీ ఉంటాయో వాళ్ళతోని ఈ యొక్క శాసనాలు వేయించి ఆ యొక్క కాపాడేవారు. దాంట్లో వివిధ రకాల 8 రకాల శాసనాలు ఉన్నాయి. అయితే దాన శాసనాలు మనకి ఎక్కువ కనబడుతుంటాయి. ఆ శాసనాల్లో దాంట్లో పరిశోధన లోపలికి వెళ్తే అపూర్వంగా ఎంతో మంది శాసనకర్తలున్నారు. కావూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర నుంచి అది మన మల్లంపల్లి సోమశేఖర శర్మ వరకు, రాళ్ళబండి దగ్గర నుంచి అనంత కృష్ణమూర్తి దగ్గర నుంచి మహానుభావులు ఎంతో మంది శాసనకర్తలు ఉన్నారు. అలాంటి ఇప్పుడు వీళ్ళ ఆధారంగా శాసనాలు వేసిన వాటిలలో మనకి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, అంటే నేను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ శాసనాలు కూడా కొన్ని నేను ఇది చేయడం జరిగింది. అయితే తెలుగు శాసనాలు అంటే ఎంతోమంది మహానుభావులు చేశారు. నాకేంటి దొరికిన శాసనాలు అంటే తవ్వకాల్లో బయట వచ్చిన శాసనాలని పరిష్కరించి అట్లా వెలుగులోకి తేవడం 3 శాసనాలు తీసుకొచ్చానండి. అది నా యొక్క దాని మీద. సార్ ఇప్పుడు మీరు ఈ తవ్వకాలు చేసేటప్పుడు కొంతమందికి అనేక అనుభవాలు జరుగుతుంటాయి సార్. కొన్ని భయంకరమైనవైనా సరే, కొన్ని ఆహ్లాదపరిచేవైనా సరే, మీకు అలాంటి అనుభవాలు ఏమన్నా జరిగాయి? అంటే మేము ఆర్కియాలజీలో టూరిజంలో ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది మేడం గారు. అయితే దాంట్లో ఏంటంటే మనకి ఏది దేవాలయ ఏది మామూలుగా చూడడానికి వెళ్ళినప్పుడు ఆ శాసనాలు చదివినప్పుడు మనకి పూర్వమైనటువంటి యొక్క దాని మీద ఏవైతే భద్రతంగా ఉండి ఉంటాయో దాన్ని మనకి ఈ యొక్క శాసనపరంగా ఉన్న దైవపరంగా, భక్తిపరంగా, తత్వపరంగా మనం డివోషనల్గా వెళ్తే మాత్రం మనకి పాములు, స్నేక్స్ కూడా కనబడతాయి అన్న. అది ఏంటంటే దేవాలయాల పరిరక్షణ చట్టం కోసం, అది పరిరక్షణ కోసం కొన్ని భద్రతా సిబ్బందిగా ఎట్లయితే ఉంటుందో ఆ భద్రంగా కాపాడి అవి యొక్క అంటే ట్రెజరీస్ అని కాదు, వాటికి సంబంధించినటువంటి దాని మీద ఉంటాయి. కాకుండా మనకి ఈ యొక్క వాయు రూపంలో ఉన్నటువంటి ఆత్మలు, ఎందుకంటే ఆత్మకి చావు లేదు, శరీరానికి చావు ఉంది. ఆ ఆత్మలు అనేవి దేవాలయాల చుట్టూ కూడా చక్కగా కాపాడుతూ ఆ దేవాలయాన్ని పరిపూర్ణంగా వెలుగులోకి, వృద్ధిలోకి తేవాలనే తపనతో అవి మనకి కనబడుతుంటాయి. అటువంటి వాటిల్లో మనకి సదాశివపేటలో ఉన్నటువంటి భైరవేశ్వరాలయం అని ఉంది. అలాంటి టెంపుల్ చాలా గొప్పది. అది అక్కడి నుంచి మళ్ళీ మనం చూసుకుంటే మనకి నందికంది అని ఉంది. కళ్యాణి చాళుక్యులు 2వ అహోమల్ల కాలంలో వేసినటువంటి కళ్యాణి చాళుక్యులు వేసినటువంటి దేవాలయంలో నాకు చాలా అనుభవపూర్వకమైనటువంటి ఏంటంటే ఆలోచించదగ్గటువంటి అనుభవమైనటువంటిది దొరికినాయి. దాంట్లో మనకి ఈ యొక్క ఆ యొక్క దేవతాపాము కనబడింది. అది ఏంటంటే ఇక నా యొక్క అంశ ఏది ఆ యొక్క అంశ అనుకున్నా తప్పకుండా. అట్లా ఆ యొక్క దేవాలయాల పరిరక్షణ కోసం ఎట్లయితే పూర్వకాలం నుంచి కవులు, రచయితలు, రాజులు కాపాడుతూ వచ్చారో ఈనాడు ప్రభుత్వాలు కూడా గుర్తింపు ఇస్తూ కాపాడుతున్నాయి. అలాంటి దాంట్లో ఈ యొక్క దైవపరంగా ఉన్నటువంటి కూడా కాపాడుతూ వాటిని ఎలాంటి కాకుండా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాయని అవి అనుభవపూర్వకంగా కూడా తెలుస్తాయండి. అది అవును. అది మనకి ఏంటంటే మనకి ఈ ఏడుపాయల దగ్గర అది అంటే మనకి మధ్యప్రదేశ్లో మాత్రము ఇది యాగం జరిగింది. కానీ ఇక్కడే మన దండకారణ్యంలోనే జనమేజుడు సర్పయాగం చేసినట్టుగా మనకి చరిత్ర ఉంది. ఎంతోమంది మహానుభావులు వెలుగులో తీసుకొచ్చారు. ఇటీవల నేను ఆ పుస్తకాన్ని గ్రంథం కూడా వెలుగులోకి తేవడైంది, నా 30వ గ్రంథంగా. అక్కడ మనకి దాదాపు ఒక 2 శిరస్సులు గల పాము కూడా లభ్యం ఉంది. అయితే అదేంటంటే భద్రంగా ఏది దేవాలయాలను కాపాడుతూ అది యొక్క చక్కగా తిరుగుతూ ఉంటుంది. ఆ అనుభవపూర్వకంగా నేను కళ్ళారా చూశాను. అది దాదాపుగా అయితే పూర్వకాలంలో ఋషీశ్వరులు చెప్పినట్టుగా మనకి 1000 సంవత్సరాలు ఉన్న పాముకే మనులు లాంటివి కూడా ఉంటాయని అంటారు. అయితే ఆ యొక్క దాన్ని ఈ యొక్క కూర మీసంలాగా ఉన్నాయి వాటిని చూసి దర్శించుకొని నేను వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి అనుభవము నాకు ఎక్కువ ఈ ప్రాచీన దేవాలయాలు అయినటువంటి ఏడుపాయల దగ్గర ఉన్నటువంటి అది జనమేజయుడు సర్పయాగం చేసిన గరుడ గంగ ఆ యొక్క ప్రాచీన దాంట్లో దొరికింది. అలానే కాకుండా అదే ప్రాంతంలో యమకోణం అని ఉంది. ఆ యమకోణంలో మనకి ఋషీశ్వరులు తపస్సు చేశారు. అట్లాగే నా గురువు గారు కృష్ణానంద స్వామి గారు, మాధవానంద సరస్వతి, మదనానంద సరస్వతి గారు వాళ్ళు కూడా తపస్సు చేశారు. ఆ సొరంగ మార్గంలో విలువైనటువంటి స్వాములు ఎంతో మంది తపస్సు చేశారు. అక్కడ కూడా ఇప్పటికీ కాపలా కాస్తూ ఉంటాయి. ఎవరైతే దైవ స్వరూపంగా
ఉండి ధ్యానం చేస్తారో, ఆధ్యాత్మికంగా కానీ దైవికంగా కానీ పరతత్వంగా కానీ పూజలు అవన్నీ స్మరిస్తూ ఆ యొక్క స్థలంలో కూర్చొని తపస్సు చేస్తారో అటువంటి వాళ్ళకి మాత్రమే కనబడుతుంటాయి. అది భగవంతుడి యొక్క అనుభవపూర్వకం ఏదైతే ఉంటుందో దాని ప్రతి ఒక్కరికి కనబడతాయని నా యొక్క నమ్మకం, నాకు అనుభవం అయింది. అది అంటే సార్ గరుడ రేఖ ఉంటేనే అవి మనం ఏం చెయ్యం పాములు అని అంటారు, మీకుందే సార్? అంటే గరుడ అంటే దాంట్లో ఇప్పుడు స్త్రీలకు సంబంధించిన గరుడ మంత్రానికి సంబంధించి గరుడ యొక్క అంశలో పుట్టిన వాళ్ళకి దేవతా పాములు అభయం ఇస్తాయి, మిగతా పాములు భయపడి పారిపోతాయని మనకి ఆల్రెడీ ఉంది. అయితే ఏంటంటే దేవతా పాములకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో గరుడికి సంబంధించినవి అవి ఆధ్యాత్మ పరంగా తత్వపరంగా ఉన్న మనుషులకు వస్తాయి. అయితే ఆడవాళ్ళల్లో మనకి ఎన్నో ఉన్నాయి, పద్మిని జాతి, శంకిని జాతి, మళ్ళీ గరుడ జాతి, ఇవన్నీ చెప్పుకొచ్చారు పూర్వకాలంలో. అయితే గరుడ జాతి యొక్క స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ గరుడ జాతి స్త్రీకి మాత్రం పాములు కనబడ్డా వీళ్ళు భయపడినా కూడా ఆ పాములే భయపడి పారిపోతాయని కూడా ఒక నానుడి ఉంది. ఆ నానుడి ప్రకారంగా చాలా మంది కూడా ఇప్పుడు ఉంది, అది వాస్తవం. ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు కద్రువా వీళ్ళు పూర్వకాలంలో ఈ గరుడ తల్లి నాగుల తల్లి ఏదైతే చేసుకున్నారో మన భాగవతంలో కూడా చెప్పబడి అట్లా ఆ జరిగినటువంటి సంఘటనలు ఇప్పటికి కూడా ఇప్పటికీ కాలంలో అవి జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అవి జరుగుతున్నాయండి, ఇది వాస్తవం. అట్లా ఇప్పుడు మనకి ఈ గరుడ జాతి ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటుందో ఆ గరుడ జాతులు కూడా ఎడం వైపేమో ఆడవాళ్ళకి చూపిస్తారు, ఇక్కడ కానీ ఈ ఏరియాలో చిన్న మోల్స్ ఉంటాయి. అట్లా అదే నేను కేవలం జ్యోతిష్యం కాకుండా ఆ గ్రంథాల్లో రాయబడి ఉన్న వాటిని చదవడం జరిగింది. దాంట్లో మనకి ఈ ఫోరెడ్లో ఉన్నటువంటి బృహడి స్థానంలో ఉన్నటువంటి గరుడ జాతి స్త్రీకి ప్లస్ వెనకాల ఉన్నటువంటి దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఆ గరుడ జాతి స్త్రీలకు మాత్రమే ఆ యొక్క దేవతా పాములు కానీ అది స్వర్ణ పాములు కానీ ఉంటాయి. కొన్ని 4 రకాలుగా ఉంటాయి, 108 రకాలుగా చెప్పబడ్డాయి, నాగరాజు దగ్గర నుంచి కఠోరుడి వరకు. అట్లా ఈ యొక్క దాని మీద కాకుండా దేవతా పాములు ఆశీర్వదిస్తూ వెళ్ళి దర్శనం చేసుకుని కూడా వెళ్ళిపోతాయి. కొన్ని పాములు భయపడి పారిపోతాయి. గరుడ జాతి స్త్రీలకు గరుడ జాతి అంశంలో ఎవరైతే పుడతారో వాళ్ళకి అది మనకి గరుడ పురాణంలో కూడా స్కందలో 12-14 స్కందలో చెప్పబడి ఉన్నాయి, అది వాస్తవం అండి. అట్లా మీరు బహుభాషా కోవిదులని విన్నాను, మీరు ఏ భాషలు వచ్చండి? అదే అమ్మ, నేను అంటే ఇప్పుడు ప్రాచీనము అయినటువంటి భాష సంస్కృతము. అంటే సంస్కృతం అన్ని భాషలకు మూలం సంస్కృతం. మరి మూలం అంటూ ఒకటి ఉంటుంది ఒక భాషకి. సంస్కృతానికి మూలం ఏంటంటే ప్రాకృత బ్రాహ్మి. ఆ ప్రాకృత బ్రాహ్మి కూడా అంటే మామూలుగా ఎంత గొప్పవని కాదు, చాలా చిన్నగా చేస్తూ కొన్ని పరిష్కరించడం జరిగింది. అలాగే మనకి ప్రాకృతంలో ఈ మన పాలీ భాష బుద్ధుడి కాలం నాటిది మగధి అంటారు, ఆయన మాట్లాడింది. ఆ మగధి భాషలో ఉన్నటువంటి పాలీ భాషని వీటి కూడా వెలుగులోకి తేవడం జరిగింది. జ్యోతిష్యులు ఎంతోమంది, అది మనకి క్షేమేంద్రుని అవధాన కల్పలతలో మన గౌతమ బుద్ధుని జాతక కథలు ఉన్నాయి, 500 కథలు ఉంటాయి. ఆ 500 కథల్లో 42 కథల్ని వెలుగులోకి తేవడం జరిగింది. అప్పుడు టూరిజం, మన తెలంగాణ టూరిజం, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా నాకు ఒక 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు పుస్తకాలు ముద్రణ చేయమన్నారు, నేను డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేసి పుస్తకాలు కూడా రాయడం జరిగింది. అయితే ప్రభుత్వాలు ఇంకా ఆదుకొని ఆ వెలుగులోకి తీసుకొస్తే ఇంకా ప్రపంచానికి తెలియనివి కూడా ఉన్నాయి. అట్లా నేను వెలుగులోకి తీయవలసిన దాంట్లో ఈ సంస్కృత ప్రాకృత బ్రాహ్మి, పాలి, పైశాచి, ఖరోష్ఠీ భాషలు కూడా ఇప్పుడిప్పుడే అదే నేర్చుకున్నాను. అయితే అవి వెలుగులోకి తీసుకొస్తున్నాను. అట్లా ఇప్పుడు మనకి చరిత్రకు తెలియని భాషల్లో ఇవి ఉన్నాయి, అంతరించిపోయాయి, కానీ ప్రజలకు తెలియాలి. అట్లా ఈ యొక్క ప్రాకృత బ్రాహ్మి మూలం. ఆ ప్రాకృత బ్రాహ్మి నుంచే సంస్కృతం, అంటే సంస్కృతం మరి సంస్కృతాన్ని మించింది లేదు. ఈనాడు ఇవన్నీ మెస్పోటోమియా కానీ ఇవన్నీ కూడా ఆధారాలు అంటే సాంస్క్రిటే, కానీ దానికి బిఫోర్ ఏంటంటే ప్రాకృత బ్రాహ్మి, పాలి, పైశాచి, ఖరోష్ఠి, ఒడ్డగాహ, అబేరి, చాండాలి, ప్రయుక్తి, ఇవి అంతరించిపోయాయి. అట్లా గుణాఢ్యుడు బృహత్కథ పైశాచిక భాషలో రాసిన గుణాఢ్యుడు కొండాపురం నివాసి. అలనాటి కుండినపురమే కొండాపురం, విదర్భ అనేది బీదర్ ప్రాంతం. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని భార్య రుక్మిణీదేవికి నలమహారాజు భార్య దమయంతి కొండాపురం పుట్టిల్లు. కానీ ఆధారాలు వ్రాయబడ్డాయి తప్ప ఇప్పుడు మనం దాన్ని తవ్వి హెన్రీ కౌజిన్స్ అనే ఒక ఇంగ్లీష్ పురాతత్వ శాస్త్రవేత్త కొండాపూర్ తీస్తే ఒక బుద్ధిస్ట్ సైట్ వచ్చింది. ఆ బుద్ధిస్ట్ సైట్స్ లో కొండాపూర్లో పెద్దాపూర్ దగ్గర ఉన్నట్టు కొండాపూర్లో ఒకటి మాత్రమే కనుగొన్నారు. మిగతా 6 దిబ్బలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ, ఎందుకంటే ఆర్కియాలజీ చాలా గొప్పది, దాన్ని మించింది లేదండి. ఎందుకంటే ఆర్కియాలజీలోకి వెళ్తే దాని విలువ తెలుస్తుంది, చాలా వాల్యుబుల్ ప్రొటెక్ట్ ఉన్నాయండి. అట్లా ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి టెంపుల్స్లో
కాకుండా ఈ యొక్క దిబ్బలను తీసుకొస్తే ఇంకా వెలుగులోకి రానటువంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ద్వారకా ఎలా ఉంది, ప్లస్ అయోధ్య ఎలా ఉంది, ఇట్లా కాకుండా ఇంకా చాలా విలువైనటువంటి సమాచారం దొరకవచ్చు అనే ఆతృత నా దగ్గర ఉంది. అవి కూడా ఇప్పుడు ప్రభుత్వాలు, ప్రజలు ఇవన్నీ గుర్తింపు ఇస్తే ఇప్పుడు నా పరిశోధనలో ఇంకా దాదాపు 11 దిబ్బలు ఉన్నాయి. ఆ దిబ్బల్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి వెలుగులో తేవాలనే తాపత్రయంతో ఉన్నాను. అది అందరి ఆశస్సులు, ప్రజలు, నా ఒక్కడి వల్ల కాదు. అట్లని అలా అది ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలమ్మా. ఎందుకంటే మహానుభావులు ఇప్పుడు ఎందుకో ఎపిగ్రఫిస్టులు, ఆర్కియాలజిస్టులు చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే ఎంతో మంది వెలుగులోకి తీసుకొస్తున్నారు. అయితే నా అదృష్టం ఏంటంటే ఇటు తాతగారి శ్రీనాథుడి యొక్క వంశంలో పుట్టినందుకు మా జన్మ ధన్యం. ఆయన పేరు చెప్పుకొని కొంతమంది చెప్పుకోవాలంటారు, కొంతమంది చెప్పకుండా సరే అంటారు. కానీ ఏంటంటే చెప్పకుండా బ్లడ్ రిలేషన్ ఉంటుంది. ఆ బ్లడ్లో ఇంకా అది ఎంతిజం పవర్ వస్తుందని మాకేంటంటే ఇంకా చరిత్రకు తెలియని కావ్యాలు దొరకడం నా అదృష్టం. ఎంతోమంది మహానుభావులు చేశారు. ఎందుకంటే ముఖ్యంగా అది చాలా మంది ఉన్నారు, ఎందరో మహానుభావులు అన్నారు. నేను ధూళి చిన్నవాడిని, అందరి పాదాల ధూళి వాడిని. అయితే చరిత్రకు తెలియని కావ్యాలు దొరకడం మన అదృష్టంగా భావిస్తూ, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వాల సొమ్ము, అది అకాడమీల సొమ్ము, యూనివర్సిటీల సొమ్ము, నాది కాదు. అదిగా వాళ్ళ దయ. ఎందుకంటే ఆనాడు ఇది అన్నమాచార్యుల వారు ఉన్నప్పుడు ఆయనకి అంత ఆదరణ లేదు, ఆ పుస్తకాలు ముద్రణ కాలేదు. దాదాపు 32,000 కీర్తనలు, 34,000 అన్నారు కానీ ఇంకా 2,000 దొరకల. ఆ 32,000 కీర్తనల్లో 14,000-16,000 కీర్తనలు బయటకు వచ్చాయి. అట్లా ఇప్పుడు ఈ కీర్తనలు కూడా ఈనాడు నేను లేకపోయినా, ప్రజలు గుర్తించకపోయినా, ప్రభుత్వాలు గుర్తించకపోయినా వెలుగులోకి తేవాలనే తపనతో ఉన్నాను. అది వాళ్ళు తలుచుకుంటూ అయిపోతుందండి. అంటే నేను విమర్శించడం కాదు, ప్రజలు ప్రభుత్వాలే గొప్పవాళ్ళు. అది వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటే ఆ 200 గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు, చరిత్రకు తెలియని కావ్యాలు, శతకాలు, దండకాలు, రగడలు, ఆ ప్రాకృత అది శ్లోక కదంబం వెలుగులోకి వస్తాయని నా యొక్క ఆశ. మీరు 5 PhDలు చేశారని విన్నాను. అయితే 2 PhDలు చేయడం జరిగిందండి. అది మనకి కలకత్తా యూనివర్సిటీ నుంచి కూడా నేను ఆయుర్వేదంలో ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను ఇది సంస్కృత విద్యాపీఠం నుంచి కూడా అది ఓన్లీ మనకి ఇప్పుడు హానరీ డాక్టరేట్గా తీసుకున్నాను. అందుకనే 2 PhDలు, 2 డిగ్రీలు, ఒక హానరీ తీసుకున్నాను. అయితే ప్రభుత్వాలు, యూనివర్సిటీస్ నుంచి వచ్చే ఆదాయం ప్రకారంగా గ్రంథాలకే చేస్తున్నాను. ఇంకా గుర్తింపు ఇస్తే అవి వెలుగులోకి తీసుకొస్తాను. అయితే ఇప్పుడు డాక్టరేట్లు వీటి అన్నిటికంటే ముందు ఈ గ్రంథాలు వెలుగులోకి రావాలి. అట్లా ఇప్పుడు 30 గ్రంథాలు చేస్తాను. ఇప్పుడు 31, 32వ గ్రంథం ముద్రణ అవుతుంది. ఇంకా 200 గ్రంథాలు ఉన్నాయి. అవి వెలుగులోకి వస్తే నా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నాను. ఇక డాక్టరేట్స్ ఇవన్నీ కాకుండా వీటికి పులి స్టాప్ పెట్టేసి ఆ ధన రూపే నాకు వస్తే ఆ గ్రంథాలు వెలుగులోకి తేవాలని సినీ రంగంలో కూడా గొప్పది. అందుకని సినీ రంగంలో ప్రవేశించాను. అలాగే మన చిన్న చిన్న సీరియల్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్, అదే మీ లాంటి మహాతలులు వెలుగులోకి తీసుకొస్తున్నారు. అవి ఇప్పుడు ఈ కాసాల అనే విలేజ్ ద్వారా అది మంచి డైనాసిటీ. అది మీరు దానికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అది పుస్తకం వస్తుంది త్వరలో. ఇప్పుడు ఆ విలేజెస్ ఊరు వాళ్ళు కూడా అందరూ కమిట్మెంట్ అయ్యి పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. అది ఆల్రెడీ ముద్రణ అయింది శాసనం. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో 2 శాసనాలు 3 ఉన్నాయని అంటారు, 2 దొరకట్ల. ఒకటి మాత్రం ఇది ద్వినంది, 2 నందులు ఉంటాయి. ఆ శాసనం ముద్రణ అయింది. ఇది పురావస్తు, ఉమ్మడి పురావస్తు ఆంధ్రప్రదేశ్ శాఖలో మనకి వీళ్ళంతా చేయడం జరిగింది. అది ముద్రణ అయింది. అయితే మనకు సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్లో కూడా ఎప్పుడో జరిగినాయి కొన్ని. అయితే కొన్ని ఇప్పుడు సున్నాలేసి దాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ శాసనం కూడా వెలుగులోకి వస్తుంది. నేను చేసింది ఏం లేదమ్మా. నా చేసింది ఏంటంటే చరిత్రకు దొరకని శాసనాలు, తాళపత్ర గ్రంథాలు అవి తేవడంలో నేను సఫలీకృతున్నై అవార్డ్స్ రావడం జరిగింది. ఎవరో చేసింది నేను చేయను. అట్లా ఇప్పుడు అయితే నా గురువులు ఏంటంటే బిఎన్ శాస్త్రి గారు, పరబ్రహ్మ శాస్త్రి గారు డిపార్ట్మెంట్లో నేను ఆయన రిటైర్ అయిన తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది. 2 సార్లు మాత్రమే కలిశాను. నాయన ఏంటంటే ఆ యొక్క శాసనాలు, ఎందుకంటే మీ ముత్తాతలు కావూరి సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి కాశీపీఠంలో చాలా గొప్పవారైన వారి అంశ, శ్రీనాథుడి అంశ కాబట్టి జాగ్రత్తగా నువ్వు అవి వెలుగులో తేవాలన్నారు. వారి ఆశీస్సులు. బిఎన్ శాస్త్రి గారు అయితే వాళ్ళ ఇంట్లో వెళ్ళడం జరిగింది కాచిగూడలో ఉన్నప్పుడు. వారు కూడా చక్కగా నాయన ఇది చేయాలి, ఈ తెలంగాణ శాసనాలు, ఇది ఆంధ్ర శాసనాలు, అట్లా పెట్టద్దు, అంతా ఒకటే అని నాకు ఫస్ట్ ముందు మూసీ పత్రికలో మూసీ నదిలో ఉన్నటువంటి ముచ్చుకుందుడు తపస్సు చేసి మూసీ నదిలో ఏవేవి తపస్సు చేసినటువంటి గ్రంథాల వివరాల గురించి నన్ను అడిగారు వారు. అయితే ఆ మూసీ నదికి సంబంధించినటువంటి
అనంతగిరి, అది ఒకప్పుడు మెదక్ జిల్లానే, తర్వాత రంగారెడ్డి జిల్లాగా అయింది. ఆ మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయండి అన్న, అది నువ్వే చేయి అన్నాడు అని నన్ను బాగా ఒక రకంగా శాసనపరంగా నన్ను పిండింది బిఎన్ శాస్త్రి గారేనండి. అందుకని వారు మర్చిపోను అలాని. అయితే నేను శాసనపరంగా కాకుండా కవిత్వపరంగా గురుగారు నారాయణ రెడ్డి గారు కవిరాజు బిరుదు ఇచ్చారు. ఆయన అదే చెప్పుకొచ్చారు, మీరు మంచి వస్తారు నాయన అని. వారి ద్వారానే నాకు స్కాలర్షిప్ కూడా రావడం జరిగింది. అందుకని నేనేంటంటే నా జీతం మాత్రమే ఇంట్లో ఇస్తాను, మిగతా వచ్చే రెమ్యునరేషన్స్ అని పుస్తకాలకి దండకాలు ఇవే వెలుగులోకి తేవాలని నా యొక్క ప్రయత్నంగా భావిస్తున్నాను. అమ్మ మీ దగ్గర నుంచి వింటుంటే అసలు నాకు ఇన్ని విషయాలు ఉన్నాయా తెలియనివి మనకు అనిపిస్తున్నాయి సార్. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. సార్ మీరు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ ఇంకా ఎన్ని దిబ్బలు అంటారు కదా, ఇంకా పరిశోధించాల్సినవి ఎన్ని ఉంటాయి సార్? అంటే మనకి ఇప్పుడు తెనాలి దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు పెరవలి, చావలి, తెనాలి శాసనాలు. అయితే పెరవలి, తెనాలి, చావలి శాసనాలు 3 అమ్మవారు కొండనాలికి ఎలాగా చెప్పారు, తెనాలి అని అంటారు. అది మనకి ఈయన కాకుండా ఇది తెనాలి రామలింగుడు రామకృష్ణుడు మేనమామల ఇంట్లో పెరిగాడు. ఆయన తెనాలిలో పుట్టలేదండి, తెనాలి ఎక్కడో పుట్టి తెనాలి వాళ్ళు పెట్టారు. తర్వాత కృష్ణదేవరాయల ఆస్థాన కవిగా అయ్యారు. కొంతమంది అవన్నీ వితండవాదం అక్కర్లేదు. అయితే వారికంటే ముందే గార్లపాడు అనే వంశం ఉంది, పిల్లమర్రి వారి వంశం ఉంది తెనాల్లో. ఆ పిల్లమర్రి వారి పినవీరభద్రుడి యొక్క వంశీకులైనటువంటి వాళ్ళు పండితులు. కవుల వంశంలో గార్లపాటి బహుదూల మహేశ్వర కవి అని అసలు తెనాలి అని పేరు పెట్టిందే వారు. ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు తెనాలి తెనాలి పురపాలక సంఘం వాళ్ళు కూడా, ఎందుకంటే మా ముత్తాత గారు కూడా 2వ పిల్లమర్రి ఆంజనేయ పంతులు గారని ఆయన కూడా చైర్మన్గా చేయడం జరిగింది. ఇప్పుడు వారు ఆ పుస్తకాలు, వాళ్ళ చరిత్రలు, మళ్ళీ ఈ తెనాలి గురించి ఏమన్నారు. అయితే తెనాలి గురించి మా బాబాయ్ నీతి పరమేశ్వర రంగస్థల నటులు నాన్నగారు బాబాయ్ గారు వాళ్ళు. అయితే వారు తెనాలి నూరేళ్ల రంగస్థల అని పెద్ద గ్రంథం రాశారు. కాకుండా తెనాలి గురించి స్పష్టంగా ఉంది, దాంట్లో ఈ శాసనాలు ఉన్నాయి. అయితే శాసనాల ముద్రణ వరకు 9, దాంట్లో 11 శాసనాలు ఉన్నాయని చరిత్ర చెప్తుంది. అయితే ఇప్పుడు పాత తెనాలి ఉన్నటువంటి శివాలయం దగ్గర పర్వతవర్ధని అమ్మవారు ఉంటుంది. ఆయన తపస్సు చేసినారు అని చెప్పుకొస్తారు. ఆ తపస్సు చేసినటువంటి దాని దగ్గరే మనకి సొరంగ మార్గాల్లోనే ఇప్పుడు ప్రాచీన దేవాలయం ఉంది. పైన దేవాలయాలు వేరు. అంటే ఈ పిల్లమర్రి ఆంజనేయులు పంతులు గారి యొక్క తాతగారు అయినటువంటి వాళ్ళు బౌద్ధులు మహేశ్వర కవి వాళ్ళు సహోదరికులు, వాళ్ళే వెలుగులోకి తీసుకొచ్చారని చరిత్ర ఉంది. ఇప్పుడు అది కూడా ముద్రణ అవుతుంది త్వరలో. అట్లా ఇప్పుడున్న చరిత్ర వేరు, అసలు ఒరిజినల్ చరిత్ర వేరండి. అవి ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తాను. కాకుండా రేపల్లె దగ్గర లంకెవాణి దిబ్బ అంటే బుద్ధిస్ట్ సైట్స్ అంటారు. ఎందుకంటే మన భారతదేశంలో అన్ని మతాలు గొప్పవే. అంటే అన్ని మతాలు గొప్పవి, హైందవ మతం కూడా గొప్పదండి. హిందూ అని మనకు బృహత్ సంహితలో హిందూ గురించి చెప్తారు. హైందవ మతంలో ఏంటంటే ప్రేమ అన్నిట్లలో ఉంటాయి. అయితే ఏంటంటే హైందవ మతంలో ఉన్నటువంటి యొక్క ఆప్యాయత ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాల్లో మనకి అవి ఉన్నాయి. అయితే దాంట్లో మనకి ఈ దిబ్బలలో ఏదైతే ఉంటుందో ఆ దిబ్బలలో మనకి ఉంది. లంకెవాణి దిబ్బ అంటారు, లంజల దిబ్బ అంటారు. ఇక మనం అనకూడదు. లంకెవాణి దిబ్బల్లో మనకి రేపల్లె దగ్గర ఉంది, ఒకటి ఉంది. మళ్ళీ తొట్లకొండ, బావికొండ, ఇది మన విశాఖపట్నం దగ్గర అదొకటి ఉందండి. మళ్ళీ ఈ జాగర్లమూడి అనేది ఒకటి ఉంది, గుంటూరు జిల్లా జాగర్లమూడి దగ్గర ఒక 2 ఉన్నాయి దిబ్బలు. మళ్ళీ తెలంగాణలో 11 దిబ్బలు ఉన్నాయి. ఆ తెలంగాణ దిబ్బల్లో 11 దిబ్బల్లో అంటే ఎంతోమంది ఇప్పుడు కొత్త తెలంగాణ చరిత్ర బృందంలో రామోజీ హరగోపాల్ గారు పాపం ఎంతోమంది మహానుభావులు చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రక్రియతో వాళ్ళు వెళ్తున్నారు. నేను చేసే ప్రక్రియ వేరు. నేనంటే చరిత్రకు తెలియదు. నేను ఒక భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే చరిత్రకు తెలియని కావ్యాలే, చరిత్రకు తెలియని దేవాలయాలు, చరిత్రకు తెలియని నగరాలు. అట్లా కుప్పానగర్, కుపేంద్ర మహారాజు గారి కుబేరపట్నము, మళ్ళీ మరకటమణిపురం మరపడగా, అది విష్ణుగుండ్ల కాలం నాటిది. అది డైనాసిటీ ఇంకా తవ్వకాలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పురావస్తు శాఖ దాన్ని మార్చారు, తెలంగాణ హెరిటేజ్ అని పెట్టారు. హెరిటేజ్ అని మార్చడం కంటే కూడా పురావస్తు శాఖ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే గొప్పది కదండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, సెంట్రల్ కానీ ఇవన్నీ కానీ. అట్లా ఇప్పుడు ఈ దిబ్బలలో మనకి ఈ లంకెవాణి దిబ్బలు చాలా ఉన్నాయి. ఇంకా అవి ప్రభుత్వాలు, అది ప్రజలు డైరెక్ట్గా తవ్వడానికి లేదండి. ఎందుకంటే అది ప్రభుత్వాల ఆధీనం, వాళ్ళ నిబంధనల ప్రకారమే చేయాలి. అట్లా 11 దిబ్బలు తెలంగాణలో 9 ఉన్నాయి.
అక్కడ 11 ఉన్నాయి. రాయలసీమలో కూడా మనకి అది మన అన్నమాచార్యుడి యొక్క వాళ్ళ సంతతి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క దిబ్బలలో కూడా మనకి దేవాలయాల ప్రాంగణాలు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. అట్లా ఇప్పుడు నేను కనుగొన్న వాటిల్లో ఈ దిబ్బలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అట్లా నేను ఫేస్బుక్లలో ముఖ చిత్ర వాటిల్లో పెట్టడం జరిగింది. కొందరు చేస్తున్నారు అన్నమాట. అట్లా ఈ లంకెవాణి దిబ్బల్లో మనకి ఏది జైనం కానీ బౌద్ధం కానీ, జైనిజం కూడా మనకి తెలంగాణలో ఇప్పుడు మనం వెళ్ళినటువంటి దేవాలయం దగ్గర జైనులు కూడా తపస్సు చేశారు. అది మన వాళ్ళు ఆ తపస్సు చేసినటువంటి తీర్థంకరులు సదాశివపేట కానీ జైన మతానికి సంబంధించినవి కూడా ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. ఎందుకంటే బౌద్ధం, జైనం, హైందవం ఇప్పుడు ఈ మతాలు వేరు. అలానే అట్లా ఎన్నో మతాలు ఎన్ని ఉన్నా భారతం కళలకు పుట్టిల్లు. అందుకేనమ్మా అదండి. అవును సార్, ఇదే మనకు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాక ఇతర రాష్ట్రాల్లో కూడా మీరేమైనా పరిశోధనలు చేశారు? అంటే అప్పుడు పురావస్తు కంటే ముందు నేను వెళ్ళడం జరిగింది. అయితే ఒకసారి ఢిల్లీలో మాకు అవార్డ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పురావస్తు శాఖలో అది 1999-2000 పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు మేము ఆర్కియాలజీ నుంచి చిన్న పత్ర సమర్పణ తెలుగులోనే చేశాను. అట్లనే అది బుక్ కూడా ప్రింట్ అయింది. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అది చూసాము. ప్లస్ కాకుండా మళ్ళీ మనకు ఈ వారణాసిలో ఏదైతే మేము విద్యాభ్యాసం చేయడమో ఆ వారణాసి దగ్గర మొఘల్ సరాయి అని ఉంటుంది. ఆ మొఘల్ సరాయి దగ్గర విలువైనటువంటి సంపద ఇది. ఇప్పుడు ఈనాడు అంటే ఇప్పటి ముస్లింలు మంచి వాళ్ళండి. పూర్వకాలంలో ఉన్న ముస్లిమ్స్ అంటే ఔరంగజేబ్ పీరియడ్లో ఆ దేవాలయం, హైందవ దేవాలయం అది పోయింది. అందుకని ఇప్పుడు ఏంటంటే తురుష్కులు అంటాను తప్ప నేను అందరూ గొప్ప వాళ్ళే. వాళ్ళని కూడా మనం కించపరచద్దు. ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు. వాడెవడో చేశాడని మమ్మల్ని అంటే ఎట్లా పండిట్జీ అంటారు, అది వాస్తవమే. అట్లా ఆ మొఘల్ సరాయ్ అనే గ్రామంలో ఇంకా పెద్ద నగరమే ఉంది లోపల. అదొకటి. మళ్ళీ బీహార్లో ఒకటి ఉంది. మళ్ళీ మనకి పాటలీపుత్రం, సాంస్క్రిట్లో దాని పేరు నామము పాటలీపుత్రం. అట్లా పాట్నాగా పేరుగాంచింది. ఆ పాట్నాలో కూడా ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహం కింద, అది నేను చెప్పడం కాదు, చాలా మంది చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి కరువు సొరంగం ఉంది. అది ఎక్కడికి వెళ్తుంది, ఏ దేవాలయానికి వెళ్తుంది కూడా తెలియదు. ఎందుకంటే చుట్టూ 42 దేవాలయాలు ఉన్నాయి. కోనేరు ఉంటుంది. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ పాదం మోపిన స్థలం అని చెప్తారు. అది మనం చూడలేదు కాబట్టి అవి నేను సందర్శించడం జరిగింది. అంతేకాకుండా మనకి నైమిషారణ్యంలో దదర అనే ఒక సొరంగం ఉంటుంది. దాంట్లో స్టోన్ స్టాంజర్స్ ఉంటాయి. ప్రాకృతంలో వ్రాయబడినటువంటి, చాలా మంది పైకి వెళ్ళి చూస్తారు. అట్లా ఈ నైమిషారణ్యంలో ఈ దదరాని సొరంగ మార్గంలోకి వెళ్ళి మనం అవి చేస్తే అష్టాదశ పురాణక వ్యాసభట్టారకుల వారు ఆయన కూర్చొని ఈ యొక్క నైమిషారణ్యంలో వీళ్ళంతా స్వాములు కూర్చొని వాళ్ళు వెలుగులోకి చేసినటువంటి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వ్రాయబడినటువంటి అన్ని స్టోన్ స్టాంజర్ లోపల ఉన్నాయండి. అవి అంటే నేను కనుగొన్నారు వేరే. దాన్ని లోపలికి వెళ్ళి డీప్కి వెళ్ళి ఆ ఫొటోస్ తీసేసి ఆ బుక్లెట్ చేస్తామని పెట్టిపోయాను. అట్లా ఇప్పుడు లాట్ ఆఫ్ సాహిత్యం గురించి, పరిశోధన గురించి, తాళపత్ర గ్రంథాల గురించి చాలా ఉందండి సమాచారం. కానీ అవి ముద్రణ భాగ్యంలోకి వస్తే అది నేను కోరుకునేది అదే. నేను ఉన్నప్పుడు కొంచెం కొన్ని గ్రంథాలను వస్తే బాగుంటుంది కదా అని నా యొక్క తాపత్రయం. అట్లా అది ఇప్పుడు ఆ యొక్క దేవాలయాలు కానీ చాలా విలువైన సాహిత్యం ఉంది. మన భారతదేశం గొప్పదండి. దాని గురించి చెప్పాలంటే రత్నగర్భ, సాంస్క్రిట్లో రత్నగర్భ అంటారు. ఏది వాళ్ళు ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి దోచుకుంటున్నారు తప్ప అది చాలా తప్పమ్మా. అట్లా మన భారతంలో అఖండ భారతంలో రత్నగర్భం, అఖండ భారత హిందూ సాంప్రదాయ ప్రకారంలో కానీ వాటిల్లో కూడా చాలా ఉన్నాయి. అవి వెళ్ళలోకి తీసుకొస్తున్నాను. సార్ మీరు పోయినసారి చూపించారు మాకు తాళపత్ర గ్రంథాలని. ఇంకా దాని గురించి కూడా నెక్స్ట్ టైం మాట్లాడుతాం. తప్పకుండా అమ్మా. అదే. నమస్కారం అమ్మా. నమస్కారం. ధన్యోస్మి. నమో నమః. తప్పకుండా అమ్మా.